దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 7. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండము 12:1. ఆదికాండం 12:1లో అబ్రహాము కల్దీయుల ఊరును విడుచుట్లో ఎంతో పెద్ద త్యాగం చేయవలసి వచ్చినను దేవుడు వేరే విషయంలో దానికి ప్రతిఫలం ఇచ్చినట్లు చూస్తున్నాం. ఎక్కువగా పశువులు ధనము పొందుటకు అతడు సొదొమ గొమొర్రాలకు పోవలసిన అవసరం లేకపోయాను. దేవుడు తన స్వంత విధానంలో అతని అక్కర తీర్చుచుండెను. మన అక్కర తీర్చుటకు దేవుడు తన స్వంత మార్గము కలిగి ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనము ఎక్కువ ధనం సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబించిన అగత్యము లేదు. లోతు అతనిని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు 13వ అధ్యాయము 14వ చెప్పబడింది. అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తర్వాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ సూచనలు ఇచ్చెను. ఆయన అతనితో ఇట్లు చెప్పెను, ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. 14-15 దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఎట్టి స్వాస్థ్యమును ఇవ్వగోరి ఉండెనో అధికముగా అతనికి చూపించుచుండెను. ప్రైజ్ ది లార్డ్.